కనబడుతున్న పురుషుడు, రాయబడిన పురుషుడు ఒక్కడేనా? చెప్పాలి, ఒక్కడేనా? కాదు. బైబిల్ చదివే సెన్స్ అంటారు దాన్ని. ఈ సెన్స్ లేకపోవడం వల్ల వచనాలు అర్థం కావు, వచన భావాలు అర్థం కావు, వచనాల వెనక వ్రాయబడినటువంటి సందర్భాలు అర్థం కావు, సంఘటనలు అర్థం కావు, వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో, వాటిని ఎలా అర్థం చేయించాలో కూడా చాలా మందికి తెలియక మోసపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే పురుషుడు కాదు, అందరు పురుషులు ఈ పురుషుల లెక్కలోకి రారు. ఇక్కడ మాట్లాడుతున్నది సంఘంలో ఉన్న పురుషులను గురించి మాత్రమే. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి పూర్తిగా లోబడి రక్షణ పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి దేవుని మాటలతో అని ఎవరైతే పురుషులు అనుకుంటున్నారో ఆ పురుషులకు, వారిని వివాహం చేసుకున్న అటువంటి స్త్రీలకు అనగా సంఘ బిడ్డలకు రాస్తున్నటువంటి పత్రిక.